Hi, hello, namaste. Welcome to Max Big Big Boss. Boss. This is Chandu. సింధు So, actually, weekend episode చూసావా? చూసాను. సో అందులో హైలైట్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్లీ ప్రీవియస్ ఎపిసోడ్లో నేను ఏదైతే మాట్లాడానో దట్ గ్రూప్ నిఖిల్ యాక్చువల్లీ నువ్వు మిస్ అయ్యావు అనమాట. సో నిఖిల్, సోనియాని అండ్ పృథ్వీని అంటే నాకు సార్ చూపించిన ఫుటేజ్ చూపించినా కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. సో దాని గురించి మాట్లాడడం జరిగింది. అండ్ ఫైనల్లీ అండ్ ఎండ్ ఆఫ్ ది ఎపిసోడ్ నేను చెప్పాను కదా సోనియా ఎలిమినేట్ అయ్యారని చెప్పాను. సో అదే జరిగింది అనమాట. సోనియా ఎలిమినేషన్ వచ్చేసి చందు నేనైతే కొంచెం షాక్ లో ఉన్నా. ఇంకా షాక్ లో షాక్ కాదు, యాక్చువల్గా చాలా మంది హ్యాపీగా ఉన్నారు. సరే ఫిజికల్ గా చూసుకున్నా కూడా దాగమణికంట అయితే కొంచెం వీక్ అంటే ఆ గేమ్స్ పరంగా యాక్చువల్లీ చెప్తాను నేను ఒక చిన్న పాయింట్. ఈరోజు నిన్న ఎపిసోడ్లో జరిగిన ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఎలిమినేషన్ పక్కన పెడితే సోనియా చేసింది తప్పు అని ఇల్లు చెప్పిన దానికి సోనియా ఏం ఆన్సర్ చేసింది అండ్ తను ఎలా ఫీల్ అయింది. సో వెళ్ళేటప్పుడు కొంచెం బాధ అయితే కలిగింది. సో ఎలా ఫీల్ అయిందని దాని గురించి మాట్లాడుకున్నాం. అండ్ నాకు సార్ చెప్పిన ఒక మంచి అప్డేట్ అండ్ ఈ వారం నుంచి కొంచెం మసాలా యాడ్ అవబోతుంది అండ్ దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఎస్, అది లాస్ట్లో మాట్లాడుకుందాం. సో స్టార్టింగ్ మాట్లాడుకుంటే ఎలిమినేషన్ సోనియా ఎలిమినేట్ అయినప్పుడు చాలామంది అంటే ఆడియన్స్ చూసుకున్నట్టయితే చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలామంది అప్పటి వరకు హ్యాపీగా ఫీల్ అయిన వాళ్ళు కాస్త సోనియా ఎలిమినేషన్ రీజన్స్ తను ఏం చేసింది అని యష్మి క్లారిటీ ఇచ్చినప్పుడు లైక్ అంటే అప్పటి వరకు హ్యాపీగా ఫీల్ అయిన అంటే నా అభిప్రాయం యాక్చువల్లీ నేను అప్పటి వరకు ఓకే సోనియా వెళ్ళిపోతుంది, నిఖిల్ గేమ్ కొంచెం అంటే అప్పటి వరకు టాప్లో ఉన్న నిఖిల్ ఒకేసారి డౌన్ఫాల్ అవడం, తన క్లాన్లోకి ఎవరు రాకపోవడానికి ఇష్టపడకపోవడం సో ఇలాంటివన్నీ జరిగితే నిఖిల్ గేమ్ పోయింది. పాపం టాప్ ఉన్న కంటెస్టెంట్ ఆడియన్స్ బస్ తీసుకున్న ప్రీవియస్ ఎక్స్ కంటెస్టెంట్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకున్న నిఖిల్ బై ఛాన్స్ ఉండొచ్చు అన్నారు. కానీ ఫస్ట్లో టాప్ ఉన్న నిఖిల్ సడన్గా అలా పడిపోవడంతో సో ఓకే సోనియా వెళ్ళిపోవడంతో కొంచెం షైన్ అవుతాడేమో అని అనుకున్నాను. బట్ సోనియా వెళ్ళేటప్పుడు చెప్పిన రీజన్స్ అంటే టీవీ చూసే జనాలకి పోర్ట్రే అయింది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి లా అనిపించింది నాకు. బికాస్ ఎప్పుడైతే సోనియా వెళ్ళేటప్పుడు క్లారిటీ ఇచ్చిందో లైక్ యష్మి కూడా ఇప్పుడు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంది అన్నప్పుడు యష్మి చెప్పింది ఒక బ్రదర్ అండ్ సిస్టర్ బాండ్లో వాళ్ళకి సజెషన్స్ ఇస్తుంది, తను తీసుకోవట్లేదు. అంటే ఎవరైనా ఎలిమినేషన్ అయింది ఇంట్లో నుంచి వన్ ఆఫ్ ఎ కంటెస్టెంట్ బయటికి వెళ్తేనే కానీ అక్కడ డ్రామా అనేది అర్థం కాదా? లేకపోతే ఇప్పుడు ఒక మాట అని మనం వదిలేస్తాం. ఇప్పుడు అవతల కాంతారా టీం నుంచి యష్మి ఉంది, సో ఆమె ఫస్ట్ నుంచి సోనియా క్యాంటీగా ఉంది. అంటే శక్తి టీంలోకి వచ్చిన తర్వాత నిఖిల్ శక్తి టీంలోకి వచ్చాక తను ఎలిమినేట్ అయిపోయినాక అప్పుడు తను 2-3 డేస్ నుంచి రియలైజ్ అనేది అయితే నాకైతే కరెక్ట్ గా అనిపించట్లేదు. బట్ అదే అంటున్నాను, ఇప్పుడు ఎవరు తప్పు అంటావు? కంటెస్టెంట్స్ ఆడే అంటే వాళ్ళు చేసేది తప్పు అంటావా లేదంటే సగం ఎపిసోడ్స్ చూపించిన బిగ్ బాస్ టీమ్ది తప్పు అంటావా? బిగ్ బాస్ టీమ్దే తప్పు ఉంటుంది కదా. సో ఇప్పుడు ఎవరైతే అంటే నిన్న అసలు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఏంటి కథ ఏంటి అనేది కొంచెం క్లియర్ కట్ గా చూపిస్తే బయట పోర్ట్రేట్ అయ్యేదానికి సో హౌస్ లో ఉన్న వాళ్ళకి కూడా ఒక 2 షేడ్స్ అనేది అయితే మనకు కనిపించింది. ఎగ్జాక్ట్లీ అక్కడ ఏం జరుగుతుందో మనం 24 అవర్స్ మనం చూడలేం కాబట్టి సో నాకు తెలిసినంత వరకు ఇంకొంచెం మీరు ఏదైతే ఎపిసోడ్ ప్లే చేస్తున్నారో అది ఇంకొంచెం క్లియర్గా ప్లే చేసి ఉంటే పాపం సోనియా ఈరోజు ఇంట్లో ఉండేదేమో. బట్ ఆడియన్స్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు సోనియాని ఎలిమినేట్ చేయాలని చెప్పేసి. ఓటింగ్స్ కూడా చూసుకున్నట్లయితే ఈ వీక్ సోనియాకి తక్కువ ఉన్నాయి. అండ్ అసలు అన్వాంటెడ్ డేంజర్ జోన్లో పడ్డ మణికంఠ యాక్చువల్లీ పాపం మణికంఠ చెప్పుకోవాలంటే మిగతా వాళ్ళతో పోలిస్తే గేమ్ ఆడటానికి ట్రై చేస్తున్నాడు. బట్ హౌస్ మేట్స్ ఎందుకు తనని డేంజర్ జోన్లో పెట్టారు? యాక్చువల్గా మీరు హౌస్ మేట్స్లో ఉన్న కొంతమంది కన్నా మణికంఠ చాలా బాగా ఆడుతున్నాడు. అసలు రైట్ లేని వాళ్ళు కూడా మణికంఠని తీసుకెళ్ళి డేంజర్ జోన్లో పెట్టారు. సో దానివల్ల పాపం మణికంఠ నిన్న ఆల్మోస్ట్ ఎలిమినేషన్ వరకు వెళ్ళాడు. అండ్ ఇవాళ ఏదైతే చూసుకుంటే అది జైల్లో ఉండబోతున్నాడు క్లారిటీగా తెలుస్తుంది. తన ఎందుకు జైలుకి వెళ్తున్నాడో, తను అక్కడ డెసిషన్స్ ఎందుకు మార్చుకుంటున్నాడో పాపం మణికంఠకే తెలియాలన్నమాట. లేని దానికి డేంజర్ జోన్లో పడ్డాడు. ఓకే గేమ్ ఆడలేదు అంటే తను చేసిన మిస్టేక్ అయితే ఉంది. తను సెల్ఫ్గా నేను క్లాన్ నుంచి నేనే ఆడలేకపోతాను అని చెప్పి తనని తీసేసుకోవడం అనేది తన మిస్టేక్. సో అది కాకుండా మిగతా గేమ్ ఏదన్నా పోలీసు చూసుకుంటే అంటే ఎవరైతే మణికంఠ కొంచెం మంచిగా మాట్లాడి చేస్తున్నారో వాళ్ళే బ్యాకప్ చేస్తా ఉన్నారు. సో అది కాకుండా సో ఏముందిలే జైలు ఇట్స్ నాట్ ఇష్యూ అనమాట. సో ఒక 1 డే ఉంటాడు, నెక్స్ట్ డే బయటకు వచ్చేస్తాడు. బట్
గేమ్ నాకు సార్ చెప్పినట్టు స్టాండ్ తీసుకోవడం నేర్చుకుంటే మనకంటే ఒక మంచి ప్లేయర్ కింద అవుతాడు. బికాస్ చాలా మంది ఆడట్లేదు చాలా డీప్ గా ఆలోచించకుండా ఎంతవరకు ఆలోచించాలో స్టార్టింగ్ నుంచి ఇప్పుడు చూసుకుంటే మనకంటే గేమ్ బాగానే ఉంది. మొన్న లాస్ట్ వీక్లో ఆ ఫ్లిప్ అవ్వడం, స్టాండ్ తీసుకోకపోవడం, ఒక మాట మీద నుంచకపోవడం, అది తప్ప మిగతాదంతా బాగానే ఉంది. సో అది మేనేజ్ చేసుకుంటే మనకంటే ఓకే. మిగతా వేరే వాళ్ళతో పోలిస్తే ఓకే. అలా అంటే నైనికా గేమ్ కూడా మొత్తం తగ్గిపోయింది. నైనికా లాస్ట్ వీక్ ఎక్కడ కనిపించలేదు. నైనికా గేమ్ అసలు నాకు ఏం కనిపించలేదు లాస్ట్ వీక్ మొత్తం. అంత ముందు వరకు నైనికా అంటే ఫస్ట్ వీక్ చూసిన నైనికాని ఫస్ట్ వీక్ చూసిన ఎగ్జాక్ట్లీ ఫస్ట్ వీక్ చూసిన నైనికాని ఇప్పుడు లాస్ట్ వీక్ చూసిన నైనికాని చూస్తే అసలు నైనికా ఎక్కడ కనబడట్లేదు. కాకపోతే ఒక దగ్గర మాత్రం బాగా కనబడుతుంది. నాగార్జున సార్ వచ్చినప్పుడు స్టోర్ రూమ్ కి అటు ఇటు వెళ్ళడానికి అక్కడైతే బాగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే గేమ్ ఏం ఆడలేదు కాబట్టి నాకు తెలిసి నాకు సార్ కావాలి కనీసం కనిపిస్తావు నువ్వు కెమెరాకి అని చెప్పేసి స్టోర్ రూమ్ కి అటు ఇటు తిప్పుతున్నారు అనమాట. అండ్ ఇంకోటి నిన్న చూసావా, సోనియా గారు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. తన ఫేస్ మొత్తం డల్ అయిపోయింది. ఎపిసోడ్ మొత్తం నేను కూడా అబ్బాయిలాగా చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని కూడా ఆ స్టేట్మెంట్ కూడా పాస్ చేసి సో ఆల్రెడీ తనకు అర్థమైపోయింది. అండ్ ఎపిసోడ్ మొత్తం అసలు యాక్టివ్గానే లేదనమాట. ఆ గేమ్ అయితే ఏదైతే ట్యూన్ గేమ్ ఏదైతే ఉందో ఆ గేమ్లో మొత్తం ఎవరు విష్ణుప్రియ డామినెన్స్ అనే చెప్పాలి. మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు విష్ణుప్రియ డామినెన్స్. డాన్స్ తో సహా నాకు తెలిసినంత వరకు విష్ణుప్రియకి అంత యాక్టివ్నెస్ ఎందుకు వచ్చిందంటే సోనియా ఎలిమినేట్ అయిపోద్దని తను ఫిక్స్ అయిపోయింది కాబట్టి. సో విష్ణుప్రియ మాట్లాడేటప్పుడు కొంచెం ఏదైతే విష్ణుప్రియ పాయింట్ ఏంటి అంటే చిన్నపిల్లలు పక్కన పెట్టు, తను ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తుంది. సో దానివల్ల కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చట్లేదు. అండ్ ఆ ఉన్నట్లు చెప్పడంలో సరిగ్గా చెప్తే బాగా పోర్ట్రే అవుతుంది. కొంచెం తింగర్గా చెప్పడం వల్ల అలా పోర్ట్రే అవుతుంది. బాగానే తింగర్ ఉంది. మా మమ్మీ చిన్న అది నాకు అర్థం కాదు. ప్రతి మాట్లాడేది అక్కడ ఉన్నది హోస్ట్ చేసేది నాకు సార్ కాదు. కొంచెం అక్కడ కొంచెం ఒక డిగ్నిటీ మెయింటైన్ చేసి మాట్లాడితే బాగుండని అనిపించింది నాకైతే. అంటే లైక్ వాళ్ళందరూ తన వే ఆఫ్ టాకింగ్ అంత చాలా సార్లు అలానే మాట్లాడారు. ఓకే, ఇట్స్ అప్ టు దెమ్. నేను అది అనట్లేదు, బట్ కొంచెం ఆ లిమిట్ అనేది కొంచెం ఏదైనా ఉండి ఇది చేస్తే బాగుండదు ఏమో. అదైతే నేను అంత అబ్జర్వ్ చేయలేదు బికాస్ అదంతా నోటెడ్ అవ్వదు జనాలకి. బట్ యష్మి లాస్ట్ లో స్టాండ్ తీసుకోవడం అనేది అంటే ఇప్పుడు ఎవరు తప్పని చెప్పాలి అంటే గర్ల్స్ అందరూ వేరే టీమ్ లో ఉన్నారు కాబట్టి ఇప్పటి వరకు సోనియా తప్పని చెప్పేసి అన్నారు. అంటే ఇప్పుడు గర్ల్స్ అందరూ సోనియా టీమ్ లో ఉంటే సోనియా కరెక్టే అయిపోయేదా అంటే నిన్న యష్మి చెప్పిన పాయింట్, నేను ఈ క్లాన్ కి వచ్చిన తర్వాతే తనను అర్థం చేసుకోవడం మొదలు పెట్టాను. సోనియా అలా కాదు ఇలా కాదు అని చెప్పేసి తన ఇంటెన్షన్ వేరు, తన బ్రదర్ అదంతా అంటే లైక్ ఇప్పటి వరకు అదే అంటున్నాను. ఒక మనిషి గురించి మీరు చెప్పేటప్పుడు ఫస్ట్ మాట్లాడాలి ఆ ఇంటెన్షన్స్ ఏంటి, ఆమె ఏం చేస్తుంది, ఆమె అందుకే నామినేషన్స్ అయినప్పుడు ఎగ్జాక్ట్లీ ఒకళ్ళు చెప్పేది వినాలి, అరుచుకోకుండా అసలు ఆమె ఏం చెప్తుంది, ఏం పాయింట్ చెప్తుంది. ఒకవేళ మనం మిస్టేక్ అయినా డెఫినెట్ గా అవును నాదే మిస్టేక్ అని చెప్పి ఒప్పుకున్నా కూడా తప్పనైతే అక్కడ ఏది పోర్ట్రేట్ కాదు. మన తప్పని ఒప్పుకుంటే డెఫినెట్ గా అది మీరు మనకే కదా మంచిది. సో సోనియా పాపం వెళ్ళిపోయేటప్పుడు కూడా చెప్పింది ఆల్ 6 గర్ల్స్ 5 గర్ల్స్ అందరూ ఒక గ్రూప్ ఫామ్ అయ్యి నేను ఐసోలేట్ ఉన్నానని చెప్పేసి అంటే తను సపరేట్ ఉంది అని చెప్పేసి క్లియర్ గా పోర్ట్రే చేశారు మీరు అని చెప్పేసి చెప్పింది. యాక్చువల్ గా నిన్న కొన్ని మాటలు వింటే అవును కరెక్టే కదా, కనీసం ఎవరు తనతో మాట్లాడడానికి ట్రై చేయలేదు, తినెళ్ళి వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేయలేదు. ఇటు చూసుకుంటే సోనియాది కూడా తప్పు ఉంది, కంటెస్టెంట్స్ది తప్పు ఉంది. సో మనం ఏం చేయలేము. అండ్ ఇప్పుడు ఇంకొక హైలైట్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. నాగ్ సార్ చెప్పిన మిడ్ వీక్ ఎలిమినేషన్. సో మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటేనే మీకు అర్థమైపోయి ఉండాలి. బికాస్ మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగింది అంటే దట్స్ నాట్ అన్ ఎలిమినేషన్. తీసుకెళ్లి సీక్రెట్ రూమ్ లో పెడతారు, సీక్రెట్ రూమ్ కూడా రెడీ చేస్తున్నారని అప్డేట్ వచ్చింది. సో సీక్రెట్ రూమ్ రెడీ అవుతే మిడ్ వీక్ ఎలిమినేషన్స్ లో నాకు తెలిసి మనకంటే సీక్రెట్ రూమ్ లో పెడతారేమో అని అనిపిస్తుంది. బికాస్ తనే డేంజర్ జోన్ లేదు అంటే తీసుకెళ్లి నిఖిల్ని పెట్టచ్చు, పెద్ద అంటే కొంచెం గట్టి ప్లేయర్ని పెట్టచ్చు, సో దట్ తన గేమ్ ఇంకా ఇంప్రూవ్ అవడానికి. సో అలాగా ఒక మంచి ప్లేయర్ని తీసుకెళ్లి సీక్రెట్ రూమ్ లో పెట్టడం అయితే జరుగుతుంది. అంటే లైక్ నామినేషన్స్ కూడా ఈ రోజు ఫైర్ మీద జరుగుతుంది, ఫోటో తీసుకెళ్లి ఫైర్ లో వేయాలి. సో అలాంటి నామినేషన్స్ లో ఈసారి నామినేషన్స్ లో నాకైతే నైనికా గట్టిగా ఉంటదని. బట్ ఎవరు సీక్రెట్ రూమ్ లో ఉన్నా గానీ వచ్చిన తర్వాత అశ్వత్థామ లాగా అయితే చేయకండి, అశ్వత్థామ లాగా అయితే చేయకండి. బికాస్ అది చాలా డిఫరెంట్ గా వచ్చింది అనమాట. సో సీక్రెట్ రూమ్ లోకి ఎవరు వెళ్ళినా కానీ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. బికాస్ ఒకళ్ళు సీక్రెట్ రూమ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ వీకెండ్ కానీ ఆ నెక్స్ట్ డే కానీ
ఏదో ఒక రోజు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుంది. వచ్చే వాళ్ళు చాలా గట్టిగా ఉంటారు బికాస్ వాళ్ళు మీకంటే ఎక్స్పీరియన్స్ గేమ్ అప్పుడు మొదలైతుంది చందు. ఎందుకంటే వాళ్ళు ఈ 4 వీక్స్ ఏదైతే జరిగిందో ఆల్రెడీ చూస్తూ ఉంటారు. ఆ 4 వీక్స్ పక్కన పెడితే ఒక ఐడియా ఉంటది కాబట్టి ఆ 4 వీక్స్ ని పక్కన పెడితే ప్రీవియస్ సీజన్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవును ఎలా ఉంటది, ఎలా ఉండబోతుంది, నామినేషన్స్ పాయింట్స్ ఎలా తీయాలని చెప్పేసి వాళ్ళకి క్లియర్ ఐడియా ఉంటుంది. సో వచ్చే కంటెస్టెంట్స్ కొంచెం గట్టిగా వస్తున్నారని అప్డేట్ వచ్చింది కాబట్టి సో ఇప్పుడున్న కంటెస్టెంట్స్కి చాలా ఇబ్బంది అని చెప్పుకోవచ్చు. సో ఇవి కాకుండా అంటే లైక్ ఇది నిజమో కాదో తెలియదు బట్ ఒక అప్డేట్ అనేది చెప్పుకోవాలి ఆ బిగ్ బాస్ ఆడియన్స్ అందరికీ. బికాజ్ సోనియా ఎలిమినేట్ అయిన తర్వాత ఫ్యాన్స్తో కానీ ఎటువంటి మిట్స్ పెట్టలేదు. అంటే దాని అర్థం ఏంటి అంటే మేబీ తను మళ్ళీ రీఎంట్రీ ఇవ్వచ్చు, వైల్డ్ కార్డ్లో తను కూడా రీఎంట్రీ ఇవ్వచ్చు. సో నాకు తెలిసినంత వరకు 8th వీక్ ఆ టైంలో మళ్ళీ రీఎంట్రీ ఇస్తారు అని చెప్పేసి అన్నారు సోనియాని. సో చూద్దాం అంటే లైక్ అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం తెలియదు. బట్ లాస్ట్ టైం ఇలానే రతికాని ఎలిమినేట్ చేసి మళ్ళీ హౌస్ లోకి తీసుకోవచ్చు, సేమ్ 4th వీక్ జరిగింది అనమాట. సో అలా ఈ సీజన్ లో కూడా సోనియా అంటే ఒక మంచి కంటెస్టెంట్ కాబట్టి మళ్ళీ సోనియాని హౌస్ లోకి తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో లెట్స్ సీ అది ఏ వీక్ లో జరుగుతుందో, ఏ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో జరుగుతుందో చూద్దాము. అంటే లైక్ ముందు వైల్డ్ కార్డ్స్ ఐ మీన్ పాత ఎక్స్ కంటెస్టెంట్స్ కూడా వస్తున్నారు, వాళ్ళతో పాటు మిక్స్ చేసి తినని సోనియాని కూడా పంపించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ ఈ అప్డేట్ ఎంతవరకు కరెక్టో మనకు తెలియదు. వాళ్ళు గనుక ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వస్తే గనుక గేమ్ అయితే ఇంకా చాలా టఫ్ గా మారుతుంది, సూపర్ గా ఉండబోతుంది కాబట్టి ఎస్ ఇవన్నమాట. లైక్ ఈ అప్డేట్స్ ఎంతవరకు కరెక్టో లేదో తెలియదు బట్ మాకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం సోనియా ఈస్ గోయింగ్ టు బి రీఎంటర్ ఇన్ టు ద హౌస్ బట్ ఒక 2-3 వీక్స్ గ్యాప్ ఉంటుంది. తర్వాత సో ఆ లోపు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎవరు అవుతారు, మిడ్ వీక్ ఎలిమినేషన్ సీక్రెట్ రూమ్ లో ఎవరైతే ఉంటారో. సో మిడ్ వీక్ ఎలిమినేషన్స్ మా ప్రకారం కొంతమంది ఉన్నారు బట్ మీ ప్రకారం ఏమనిపిస్తుందో ఒకసారి మీరైతే చెప్పండి. సో ఇవన్నమాట నిన్న జరిగిన ఎపిసోడ్ నామినేషన్ ఐ మీన్ ఎలిమినేషన్స్ అండ్ అప్డేట్స్ ఏదైతే నాకు సార్ ఇచ్చారో. సో మిగతా అంటే లైక్ ఈ రోజు రేపు నామినేషన్స్ ఎలా ఉండబోతున్నాయో దాని గురించి మాట్లాడుకుందాం. ఎవరు పాయింట్ కరెక్ట్, ఎవరు పాయింట్ రాంగ్, ఎవరు కరెక్ట్ నామినేట్ చేశారు, ఎవరు యూజ్లెస్ పాయింట్స్తో నామినేట్ చేశారు అనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. సో ఇవన్నమాట అంటే లైక్ నిన్న జరిగిన ఎలిమినేషన్స్ అండ్ నాకు సార్ ఇచ్చిన మిడ్ వీక్ ఎలిమినేషన్స్ అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండబోతుందని కూడా కన్ఫర్మ్ చేశారు. సో ఇవన్నమాట ఈ విశేషాలు. సో ఇప్పుడు ఒక చిన్న మీమ్ కంటెంట్ ఉంది, ఆ మీమ్ కంటెంట్ కూడా మనం చూసేసి ఎపిసోడ్ ని రోజుతో ముగిద్దాం అనమాట. సో కృపయా జాన్ దే మీమ్ కంటెంట్ కో స్వాగత్ కర్తా హూ. చాలా హిందీలో మాట్లాడుతున్నా అనుకుంటున్నారేమో కానీ స్టార్ట్ ఏదో బాగుందని ట్రై చేసా, అంతకుమించి ఏముండదు. సో వెల్కమ్ టు బిగ్ బాస్ మీమ్ కంటెంట్. సో ఈరోజు మీమ్ కంటెంట్ గురించి డిస్కస్ చేద్దాం. వాళ్ళు పెట్టిన ట్విట్టర్లో ఉన్న ఆ ట్వీట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్వీట్స్ చాలా హిలేరియస్గా ఉన్నాయి. సో దాని గురించి మాట్లాడుతూ దానిలో ఉన్న ఇన్ఫర్మేషన్, దానిలో ఉన్న ఎక్స్ప్లెనేషన్ ఈరోజు మీకు అందిస్తాను. సో లేట్ చేయకుండా ద ఫస్ట్ ట్వీట్ వచ్చేసి మిస్టర్ కూల్ @it's me మిస్టర్ కూల్. సో #Sonia to #Nikhil. నా గైడెన్స్ అవసరం నిఖిల్కి, నిఖిల్ రిమైన్ సైలెంట్. Sonia to Nabil, I am reminding you, Nabil, you are not my guardian to remind me. ఇందులో నిఖిల్ మిస్టేక్ కూడా ఉంది. హీ బ్లైండ్లీ ఫాలోడ్ హర్ వితౌట్ థింకింగ్. #BigBoss Telugu 8. సో సోనియా ఎలాగో బయటికి వెళ్ళిపోయింది కాబట్టి సోనియా గురించి, నబీల్ గురించి, నిఖిల్ గురించి ఎంత ట్విస్ట్ చేసి చెప్పినా సరే నాకు ఎందుకో అంత అట్రాక్టింగ్గా అనిపించట్లేదు. సో బెటర్ టు స్టాప్ సోనియాస్ మ్యాటర్ అని చెప్పేసి అనిపిస్తుంది. మేబీ తిను ఫీల్ అయ్యాడు కాబట్టి దాని గురించి మాట్లాడక తప్పదు. సో కంప్లీట్గా సోనియా ఈజ్ మిస్గైడింగ్ ఎవ్రీ హౌస్మేట్ అని చెప్పేసి క్లియర్గా తెలుస్తోంది బై దిస్ ట్వీట్. సో నెక్స్ట్ ట్వీట్కి వెళ్ళిపోతే వంశీ కృష్ణ లైఫ్ ఏ జిందగీ. ప్రేరణ వాజ్ బ్యాంగ్ ఆన్ విత్ హర్ పాయింట్స్ టుడే. #Sonia Akula టాక్సిక్ ఎందుకో పర్ఫెక్ట్గా ఎనలైజ్ చేసి చెప్పింది. దట్ గైడెన్స్ పాయింట్ వాజ్ అ బ్యాంగర్. #ప్రేరణ #BigBoss Telugu 8. ప్రేరణ 2 ఫైర్ సింబల్లు. సోనియా టాక్సిక్ అని పర్ఫెక్ట్ పాయింట్స్తో చెప్పింది. దట్ గైడెన్స్ పాయింట్ వాజ్ అ బ్యాంగ్ ఆన్. సో క్లియర్ కట్గా సోనియా ఒక క్యారెక్టర్ని ఎక్స్పోజ్ చేసిన ప్రేరణ అని చెప్పుకోవచ్చు దీనికి. సో మాటలే తూటాలుగా పనిచేస్తాయి అనే మాటలకి, అనే ఆ వర్డ్స్కి ఇదే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నిజంగా సోనియా ఒక క్యారెక్టర్ని క్లియర్గా అనలైజ్ చేసి అండ్ కోట్ల మంది ప్రజల ముందు
ఎక్స్పోజ్ చేసింది కాబట్టి ప్రేరణకి ఫ్యాన్ బేస్ పెరిగిందని చెప్పొచ్చు. సో దిస్ ట్వీట్ ఈజ్ అ కంప్లీట్ బ్యాంగర్ అని చెప్పేసి ఫీల్ అవుతున్నారు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో మాకు తెలియజేయండి. సో నెక్స్ట్ ట్వీట్ వచ్చేసి ప్రకాష్ ట్వీట్స్, ద మోస్ట్ బ్యూటిఫుల్ కంటెస్టెంట్ ఇన్ ఆల్ తెలుగు సీజన్స్ టు డేట్, షీ లుక్ స్టన్నింగ్, #BigBoss Telugu 8. ద ప్రేరణ చాలా స్టన్నింగ్గా, చాలా అందంగా, ప్రేరణ లాంటి కంటెస్టెంట్, ప్రేరణ లాంటి అందమైన కంటెస్టెంట్ మేము బిగ్ బాస్ చరిత్రలోనే చూడలేదు, తెలుగు బిగ్ బాస్ చరిత్రలోనే అంత మంచి అందమైన అమ్మాయి నేను ఎక్కడా చూడలేదని చెప్తున్న ప్రకాష్. సో దీంట్లో నీకేం అర్థమైందో నాకు తెలియదు బ్రదర్, కానీ ప్రేరణ కంటే అందమైన అమ్మాయిలు ఉన్నారు. ఎగ్జాంపుల్గా నేను చాలా పేర్లు చెప్తాను, కానీ ప్రేరణనే తోపు అనడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. సో నీ ఒపీనియన్ ఏంటో చెప్పు. సో నెక్స్ట్ ట్వీట్ వచ్చేసి అక్కా బ్రో ఎడిట్స్, నిన్న కూడా చేశాడు, ఫాలో అవుతున్నాడు అనుకుంటా మధ్యలో బిగ్ బాస్ని, @అనురామ్ 2020, ఆదిరెడ్డి అన్న డ్యాన్స్, #BigBoss Telugu 8, @ఆదిరెడ్డి ఫ్యాంటసీ, @ఆదిరెడ్డి ఫ్యాంటసీ. ఆఫ్టర్ సోనియా ఎలిమినేషన్ హౌస్మేట్స్ విత్ ఆదిరెడ్డి. సో హౌస్మేట్స్ ఎంత ఎగిరారో, హౌస్మేట్స్ ఎంత బాధపడ్డారో తెలియదు, కానీ సోనియా ఎలిమినేట్ అయిపోతే ఆదిరెడ్డి గారు మాత్రం చిందులేసి గంతులేసారని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన డ్యాన్స్ చూస్తేనే తెలుస్తుంది. ఇంటి ముందు డైరెక్ట్గా సోనియా ఎలిమినేట్ అయిపోయిందో అని చెప్పేసి డ్యాన్స్ చేశారు. నాకు తెలిసి ఇందుకే అనుకుంటా సోనియా ఎవరికి కనీసం ఇంటరాక్ట్ కూడా అవ్వకుండా ఫారెన్ వెళ్ళిపోయిందామా. సో అది వేరే విషయం. సో నెక్స్ట్ ట్వీట్ వచ్చేసి ద వ్యాగాబాండ్, @ఒరేకి హొటారో 26. సో #BigBoss Telugu 8, #నిఖిల్. వీడిని ఏ అమ్మాయి మ్యారేజ్ చేసుకుంటుందో తెలియదు, కానీ ఆ అమ్మాయి చాలా లక్కీరా అయ్యా. కేరింగ్ చూపిస్తాడు, చక్కగా వింటాడు చెప్పేది, లాయల్ ఉంటాడు, కానీ కష్టం ఇలాంటి వాళ్ళు బతకడం. సో ఇక్కడ తిట్టాడో పొగిడాడో అర్థం కావట్లేదు ఈ బ్రో, ఎందుకంటే లక్కీ అనే అన్నాడు, కానీ ఆ భారాలు అలా మోసి నువ్వు పిచ్చడు అయిపోయి నువ్వే పోతావు అని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. ఏదైనా లిమిట్లో ఉండాలి, లిమిట్లో లేదనుకో ఇలాగే ఆమెనా బయటకు వెళ్ళిపోద్ది, తినైనా బయటకు వెళ్ళిపోతాడు. రియల్ లైఫ్లో కూడా అంతే, తనైనా పోతుంది, మీరైనా పోతారు, అది గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ ట్వీట్ వచ్చేసి రాజ్ పల్లాడి, ఐ యామ్ రాజ్ పల్లాడి, ద డౌన్ఫాల్ గ్రాఫ్ ఆఫ్ సోనియా అకులా స్టార్టెడ్ ఫ్రమ్ హియర్ అండ్ ఫౌండేషన్ వాజ్ laid by Nabil. The entire narrative changed from here on and everyone started speaking against Sonia openly from there. #BigBoss Telugu 8, #BigBoss. The downfall of Sonia. So సోనియా యొక్క డౌన్ఫాల్, సోనియా యొక్క గేమ్ ప్లే మొత్తం ఎక్కడ అండర్ ప్లే చేసింది, ఎక్కడి నుంచి ఆమె డౌన్ఫాల్ అయిందో క్లియర్ కట్గా ఈయన ఒక ఎక్స్ప్లెనేషన్తో ఒక 26 seconds వీడియో కూడా పెట్టడం జరిగింది. సో ఎంటైర్ నరేటివ్ అంటే హౌస్మేట్స్లో సోనియాకి అప్పటి వరకు ఒక న్యూట్రల్ అండ్ కామన్ ఒపీనియన్ ఉన్నా, దాని తర్వాత నుంచి సోనియాను ఒక విలన్గా చూడడం మొదలుపెట్టారు. సీరియల్లో లేడీ విలన్స్ ఉంటారు కదా, కార్తీక దీపం వీటిలో అలా చూడడం మొదలుపెట్టారు. సో అదే తన పతనం అంటున్న ట్విట్టర్ ప్రజలు. సో నెక్స్ట్ ట్వీట్ వచ్చేసి తేజ్ రాయ్, @తేజ్ రాయ్, ఇట్స్ మీ. నాకు ఎప్పటి నుంచో డౌట్, ఈ మణికంఠ గడికి సోనియాకి పెద్ద డిఫరెన్స్ లేదని. కన్నింగ్ స్మైల్, 2 చీదరించుకునే ఎమోజీస్ పెట్టాడు. స్లోగానే నీ కన్నింగ్ నేచర్ బయటకు వస్తుందిరా మని, జారా చూసుకో. బ్యాక్ స్టాప్, ఫ్లిప్పింగ్, లయింగ్. నెక్స్ట్ ఏంటి? #BigBoss Telugu 8. నెక్స్ట్ ఏంటి బ్రో? హగ్స్ అయిపోయాయి, కిస్ అయిపోయాయి, బ్యాక్ స్టాప్ అయిపోయింది, ఫ్లిప్పింగ్ అయిపోయింది, లయింగ్ అయిపోయింది, తర్వాత నువ్వు బయటకు వచ్చేస్తావు అని అంటున్న వీళ్ళు, నేను కాదు. సో అది లేకుండా చూసుకో బ్రో, నిన్నే మణికంఠ తెలిస్తే ఆన్సర్ చేయి. సో నెక్స్ట్ ట్వీట్ వచ్చేసి యామిని, @yours యామిని. గైస్ ఇట్స్ అగైన్ మణికంఠ వర్సెస్ యష్మి, హూస్ కరెక్ట్? #BigBoss Telugu 8. సో ఎవరు కరెక్ట్, యష్మి కరెక్టా మణికంఠ కరెక్టా అని? ఆబ్వియస్లీ నేను యష్మి అనే అంట, ఎందుకంటే యష్మి యొక్క గేమ్ ప్లే, యష్మి యొక్క కరెక్ట్ స్ట్రైట్ ఆన్సర్స్ మణికంఠకి లేవు. మణికంఠ యొక్క ఆ మైండ్ సెట్కి బిగ్ బాస్కి వెళ్ళడమే కరెక్ట్ కాదేమో అని నా ఒపీనియన్. సో మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. సో నెక్స్ట్ ట్వీట్ వచ్చేసి వైరస్, @ఇది నా, #BigBoss Telugu 8 అని చెప్పి 2 లాఫింగ్ సింబల్స్ పెట్టాడు. అసలు ఆ పిక్ ఏంటో చూద్దాం. ఒక కమెంట్, ఇట్స్ టైమ్ టు ఎలిమినేట్ యష్మి. సో యష్మిని బయటికి పంపిస్తే బాగుంటుందని చెప్పి తిను ఇండైరెక్ట్గా ఒక కమెంట్ పిక్ తీసుకొచ్చి ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది. సో ఓకే, ఫన్నీగానే ఉంది, కానీ మేబీ ఇలాంటివి చూస్తేనే హౌస్మేట్స్ బాగా హర్ట్ అయ్యి బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. అది జరగకుండా ఉంటే బాగుంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే బిగ్ బాస్ మీమ్ కంటెంట్. సో ఇది ఇవాల్టి మీమ్ కంటెంట్ ఫ్రమ్ యెస్టర్డేస్ ఎపిసోడ్. సో ఈరోజు ఇంకా నామినేషన్స్ ఉన్నాయి కాబట్టి రేపటి మీమ్ కంటెంట్ ఇంకా ఫైర్ అండ్ జోష్గా ఉంటుంది. సో కీప్ వాచింగ్ బిగ్ బాస్ మీమ్ కంటెంట్. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. బాయ్.
సో ఇదన్నమాట ఈరోజు మీమ్ కంటెంట్ అండ్ బిగ్ బాస్ అప్డేట్స్ అంటే లైక్ రేపు ఎలా నామినేషన్స్ జరగబోతున్నాయి, నామినేషన్స్ అయితే హోరాహోరీ మంచి పాయింట్ యూస్లెస్ పాయింట్స్ ఏమున్నాయో చూద్దాం నామినేషన్స్ లో. Until then, keep watching Max Big Boss and Maha Max. This is Chandu signing off. Thank you.